బర్మా దేశానికి సంబంధించిన ఒక జానపద కథను విందాం. చాలా కాలం కిందట బర్మాలో ఒక గ్రామంలో మోంగ్ అనే ఒక కుర్రవాడు ఉండేవాడు. అతడు చాలా సోమరిపోతుగా ఉండేవాడు. విద్యాభ్యాసం కోసం మోంగును అతడి తల్లిదండ్రులు ఆశ్రమానికి పంపించారు. అప్పట్లో ఆశ్రమంలో 10 ఏళ్ల పాటు పాఠాలను నేర్చుకుంటే వారి విద్యాభ్యాసం పూర్తయ్యేది. మోంగ్ కూడా 10 సంవత్సరాల పాటు ఆశ్రమ పాఠశాలలో గడిపాడు. కానీ తన సోమరితనం వల్ల ఏమీ నేర్చుకోలేకపోయాడు. అయితే అతడితో పాటు చేరిన విద్యార్థులందరూ విద్యాభ్యాసాన్ని ముగించి గురువు వద్ద ఆశీర్వాదం పొంది తమ తమ ఊళ్లకు వెళ్ళిపోయారు. అయితే మోంగ్ మాత్రం ఒక మూలలో దీనంగా కూర్చున్నాడు. గురువుకు మోంగ్ను చూసి జాలి కలుగుతుంది. అతడిని పిలిచి, చూడు నాయనా, నువ్వెందుకు బాధపడుతున్నావో నాకు తెలుసు. ఇప్పుడు దుఃఖించి ప్రయోజనం లేదు. నేను నీకు 3 మాటలు చెబుతాను. ఇకనైనా ఆ మాటలను గుర్తుపెట్టుకుని దాని ప్రకారంగా నడుచుకో. నీకు జీవితంలో తప్పకుండా జయం కలుగుతుంది అని చెబుతాడు. ఇది విన్న మోంగ్, ఆజ్ఞాపించండి గురువర్య, ఇక మీదట మీ మాటలను తప్పకుండా వింటాను అని చెబుతాడు. అప్పుడు గురువు, మొదటి మాట పట్టుదల. పట్టుదల ఉంటే నువ్వు నీ గమ్యాన్ని చేరుకుంటావు. రెండవది జిజ్ఞాస, ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి. ఒక విషయం గురించి నీకు పూర్తిగా సమాచారం తెలిసే వరకు ఇతరులను అడుగుతూనే ఉండాలి. అలా పూర్తి సమాచారాన్ని పొందాలి. ఇక మూడవ మాట జాగ్రత్త. జాగ్రత్తగా మసులుకుంటే నీకు ఎటువంటి ప్రమాదము లేకుండా సుఖంగా జీవించగలవు. ఈ మాటలను గుర్తుపెట్టుకో అని చెబుతాడు. అటుపై మోంగ్ గురువుకు నమస్కరించి అతడి వద్ద సెలవు తీసుకుని బయలుదేరుతాడు. మోంగ్ చిన్నప్పుడు మాండలే అనే నగరం గురించి చాలా విని ఉన్నాడు. తన మనసులో అలాగే నిలిచిపోయిన ఆ నగరానికి వెళ్లాలన్న కోరిక కలుగుతుంది. వెంటనే కాలినడకన మాండలే నగరం వైపుకి ప్రయాణిస్తాడు. చాలా రోజుల పాటు ఆహారం లేకపోయినా తన గమ్యాన్ని చేరుకోవాలన్న పట్టుదలతో నిరాశ చెందకుండా ప్రయాణాన్ని సాగిస్తూ గురువు మొదటి ఉపదేశాన్ని గుర్తు చేసుకుంటూ చివరికి మాండలే నగరాన్ని చేరుకుంటాడు. అక్కడికి చేరుకున్న మోంగ్ కూలి పని చేస్తూ కడుపు నింపుకునేవాడు. గురువు చెప్పిన రెండవ ఉపదేశాన్ని కూడా మర్చిపోకుండా మననం చేసుకునేవాడు. జిజ్ఞాసతో ఆ పట్టణానికి సంబంధించిన విశేషాలను ప్రతి ఒక్కరిని అడిగేవాడు. అలా ఆ నగరం గురించిన ఎన్నో విశేషాలను సేకరించాడు. చివరిగా ఆ నగరాన్ని ఒక రాణి పాలిస్తోందని తెలుసుకుంటాడు. ఆ నగర ప్రజలకు, మంత్రికి రాణి పరిపాలన ఇష్టం లేదు. ఎలాగైనా ఆ రాణికి త్వరగా వివాహం జరిపించి ఆమె భర్తకు రాజ్యాధికారాన్ని అప్పగించాలని వారందరూ కోరుకుంటున్నారని మోంగ్ తెలుసుకుంటాడు. ఆ నగర నియమం ప్రకారం రాణిని వివాహం చేసుకున్నవాడే రాజు అవుతాడు. అయితే విచిత్రం ఏంటంటే ఆ రాణికి ఇదివరకే పెళ్ళయింది. అది కూడా ఒక్కసారి కాదు, 3 సార్లు వివాహం జరిగింది. కానీ విచిత్రంగా పెళ్ళైన రాత్రే రాజులు మరణిస్తున్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత ఇప్పుడు ఎవరు ఆమెను పెళ్లి చేసుకోవటానికి ధైర్యంగా ముందుకు రావటం లేదు. ఈ విషయాన్ని మోంగ్ తెలుసుకున్నాడు. అతడు మరుసటి రోజు మంత్రి దగ్గరకు వెళ్ళి తాను రాణిని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నానని చెబుతాడు. మంత్రి ఎంతో సంతోషించి వివాహానికి ఏర్పాట్లు చేయిస్తాడు. ఇద్దరికీ పెళ్లి జరిగింది. పెళ్లి తరువాత రాత్రి పడుకోవడానికి గదిలోనికి వెళ్లేటప్పుడు మోంగ్ తనతో పాటు ఒక అరటి మొద్దును కూడా తీసుకుని వెళతాడు. తనతో పాటు తీసుకెళ్లిన ఆ అరటి మొద్దను మంచం కింద దాస్తాడు. రాణి గాఢ నిద్రలో ఉన్నప్పుడు రాణి పక్కన పడుకుని ఉన్న మోంగ్ లేచి మంచం కింద ఉన్న అరటి మొద్దును తన స్థానంలో ఉంచి దుప్పటి కప్పి తాను ఒక మూలలో వెళ్లి నిల్చుంటాడు. రాత్రి అవుతున్న కొద్దీ మోంగుకు కళ్ళు మూతపడుతున్నాయి. నిద్ర ముంచుకొస్తోంది. అయినా సరే గురువు చెప్పిన 3వ ఉపదేశమైన జాగ్రత్తగా ఉండు అన్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకుని అతడు నిద్రపోకుండా కూర్చొని ఉన్నాడు. అర్ధరాత్రి దాటిన తరువాత అతడికి పాము బుసకొట్టే శబ్దం వినిపించింది. ఆ శబ్దం వైపుకు తిరిగి చూసిన మోంగ్కు ఇంటిపై నుంచి ఒక భయంకరమైన పాము స్తంభం నుంచి కిందకి దిగి రావటం చూశాడు. ఆ పాము మంచం వద్దకు వెళ్లి రాణి పక్కన ఒక పురుషుడు పడుకుని ఉన్నాడని చూసి కోపంతో బుసకొడుతూ తన పడకతో గట్టిగా కాటు వేసింది. అయితే అక్కడ ఉన్నది అరటి మొద్దు కావడంతో పాము కోరలు వెళ్లి ఆ మొద్దు కొరల్లో ఇరుక్కుపోయింది. పాము అరటి మొద్దులో ఇరుక్కున్న తన కోరలను విడిపించుకోవడానికి ఎంతో ప్రయత్నించింది. కాని వీలు కాలేదు. ఇంతలో రాణి మేల్కొంది.
మోంగ్ తన వద్ద దాచుకున్న కత్తితో ఆ పామును చంపేశాడు. అది చూసి రాణి గట్టిగా అరుస్తూ మోంగును తోసి తలుపులు వేసుకుంది. ముగ్గురు రాజులను చంపిన ఆ భయంకరమైన పాము చనిపోయిందని తెలుసుకుని మంత్రి, ప్రజలు ఎంతో సంతోషించారు. మోంగుకు జేజేలు పలికారు. అయితే రాణి మాత్రం ఇందుకు భిన్నంగా దుఃఖంలో మునిగిపోయింది. ఎవ్వరితో మాట్లాడకుండా గదిలోనే ఏడుస్తూ పడుకుని ఉండేది. రాణిని ఓదార్చడానికి మోంగ్ ఆమె దగ్గరకు వెళితే అతన్ని కసిరి పంపించేసేది. చేసేది లేక మోంగ్ చిన్నబుచ్చుకుని బయటికి వచ్చేసేవాడు. అయినా సరే మోంగ్ నిరాశపడకుండా ఎప్పుడూ రాణిని సంతోషపెట్టాలని ప్రయత్నిస్తూ ఉండేవాడు. మోంగ్ రాణి వద్దకు వెళ్ళిన ప్రతిసారి, నీ దుఃఖానికి కారణమేంటో చెప్పు, నేను దానిని పోగొడతాను. నీవు సంతోషంగా ఉండటానికి నా ప్రాణాలనైనా బలి ఇస్తాను అని చెబుతూ ఉండేవాడు. ఇలా మాటి మాటికి మోంగ్ తనను అడుగుతూ ఉండటం రాణికి విసుగ్గా ఉండేది. ఇతడి బాధను ఎలాగైనా తప్పించుకోవాలని ఒకరోజు మోంగ్తో, సరే అయితే నేను నువ్వు చెప్పినట్లే వినాలంటే, నీ సొంతం కావాలంటే ఒక పొడుపు కథను ఇస్తాను. దానికి సరైన సమాధానం చెబితే నీ ప్రతి మాట వింటాను. ఒకవేళ సరైన సమాధానం చెప్పకపోతే నీ తలను తీయించేస్తాను. ఈ షరతు నీకిష్టమేనా అని అడుగుతుంది. దానికి మోంగ్, ఈ షరతు నాకు ఇష్టమే, కానీ పొడుపు కథకు సరైన సమాధానం చెప్పటానికి నాకు వారం రోజుల గడువు కావాలి అని అంటాడు. దానికి ఒప్పుకున్న రాణి పొడుపు కథను చెబుతుంది. ప్రియుడి రూపాన్ని పదిలంగా భద్రపరుచుకునేందుకు వెలగా వెచ్చించింది ఆమె 1000 నాణాలు. కేశ సౌందర్యాన్ని పెంచుకునేందుకు తలలో ముడుచుకుంది ప్రియుని అస్థికలను. ఇది పొడుపు కథ. నువ్వు కోరినట్టు ఈ పొడుపు కథను విప్పడానికి నీకు 10 రోజుల సమయం ఉంది అని చెబుతుంది. పొడుపు కథ విన్న మోంగుకు ఏమీ అర్థం కాలేదు. పాపం దాని సమాధానం కోసం ప్రతి వారిని అడిగేవాడు. కానీ ఎవ్వరూ జవాబు చెప్పలేకపోయారు. అయినా సరే మోంగ్ పట్టుదలను వీడకుండా అందర్నీ అడుగుతూ తిరిగేవాడు. అలా 9 రోజులు గడిచిపోయింది. ఇక గడువులో ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. ఆ రోజు మోంగ్ నగరం బయటకు వెళ్లి ఒక చెట్టు కింద కూర్చుని సమాధానం కోసం ఆలోచించసాగాడు. ఇంతలో మోంగ్ తల్లిదండ్రులకు తన కొడుకు మాండలేకు రాజయ్యాడు అన్న విషయం తెలుస్తుంది. వాళ్ళు మోంగ్ను కలుసుకునేందుకు బయలుదేరుతారు. మాండలే నగరానికి దగ్గర ఒక చెట్టు కింద భోజనం చేద్దామని కూర్చుంటారు. అక్కడికి 2 కాకులు వచ్చి వాలుతాయి. వాళ్ళు తింటున్న దాంట్లో కాకికి కూడా కొంత ఆహారాన్ని వేస్తారు. కాకులు కడుపు నిండా ఆహారాన్ని తింటాయి. తరువాత అందులోని ఆడకాకి, రేపు ఇంతకంటే మంచి ఆహారం దొరుకుతుంది అని అంటుంది. అదెలా అని అడుగుతుంది మగ కాకి. దానికి ఆడకాకి, నీకు తెలియదా, రాణి పొడుపు కథకు జవాబు చెప్పేందుకు ఆఖరి దినం రేపే కదా. ఆయన ఎలాగూ జవాబు చెప్పలేడు. షరతు ప్రకారం అతడి తలను నరికి మాంసాన్ని కాకులకు వేస్తారు కదా అని అంటుంది. ఒకవేళ అతడు జవాబు చెప్పగలిగితే అని అడుగుతుంది మగ కాకి. దానికి ఆడకాకి, అలా ఎప్పటికీ జరగదు. ఎందుకంటే ఆ పొడుపు కథకు జవాబు రాణికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. ఈ విషయం నాకెలా తెలిసింది అంటే, ఆ పామును చంపిన తరువాత నేను అక్కడే ఉన్నాను. పాము మాంసం నాకు ఆహారంగా దొరుకుతుంది అని అనుకున్నాను. అయితే నాకు దొరకలేదు. దానికి కారణం ఆ పాము రాణికి ప్రియుడు. రాత్రిపూట రాణి వద్దకు వచ్చి మనిషిలా మారి ఉదయాన్నే పాములా మారి వెళ్ళిపోయేవాడు. తన ప్రియుడి ఆకారాన్ని భద్రపరచడానికి రాణి ఒక పనివాడికి 1000 నాణాలు ఇచ్చింది. అతడిని ఆ పాము చర్మం లోపల గడ్డిని నింపమని చెప్పింది. ఒక వడ్రంగికి 1000 నాణాలు ఇచ్చి ఆ పాము ఎముకలతో తలపిన్నులు చేయించుకుని వాటిని తాను ధరిస్తోంది. అది విషయం అని చెబుతుంది. ఈ మాటలన్నీ మోంగ్ తల్లిదండ్రులు విన్నారు. వాళ్ళు ఈ విషయాన్ని వెంటనే తన కొడుకుకు చెప్పాలని బయలుదేరారు. దారిలో ఏకాంతంగా చింతిస్తూ కూర్చొని ఉన్న కొడుకును కలుసుకుని కాకుల ద్వారా విన్న విషయాన్నంతా చెప్తారు. పొడుపు కథకు సమాధానం దొరికిందని మోంగ్ ఎంతో సంతోషిస్తాడు. రాణి ముందు పొడుపు కథకు జవాబు చెప్పి ఆమెను తనదానిగా చేసుకుని సుఖంగా రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.